ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఎల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కని విషయం. మీరందరూ కూడా మనమందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన చక్కని విషయం ఏంటంటే ఆయనట నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఈ రోజున మనము ధనవంతులుగా ఉన్నాము అంటే దేవుడట పైనుంచి చూస్తామన్నాడు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాను. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాడు. తనకి చాలా సంవత్సరాలైనా పిల్లలు పుడతలేదు. పిల్లలు పుట్టినప్పుడు మన పూర్వీకులు ఏం చేసేవారు తెలుసా? అమ్మాయి నీకు పిల్లలు పుడతలేదు, నాకు కొడుకులు కావాలా, కాబట్టి ఇంకొక పెళ్లి చేసేస్తాను నా కొడుక్కి అని చెప్పి తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసేవారు. తనకు కానీ పిల్లలు పుట్టారా మొదటి భార్య నువ్వు గొడ్రాలివి అని చెప్పి అక్షంతలు కూడా వేయనిచ్చేవారు కాదు. అంతలా చూస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ ఆ దేశంలోనే కూడా ఉన్నది. అప్పుడు ఏం చేశారంటే ఆ సారాయి తీసుకొచ్చి హాగర్ని అప్పు చెప్పిందంట. హాగరు ప్రెగ్నెన్సీ వచ్చేసింది, కొడుకు పుట్టేశాడు. కొడుకు పుట్టిన వెంటనే ఇప్పుడు ఒక దాసి ఆమె యజమానురాలి దృష్టికి నీచురాలుగా కనిపించిందంటే యజమాని. కారణం ఏంటంటే నీవు యజమానురాలువే కానీ నీది గొడ్రాలు కడుపు, నీ కడుపులో పిల్లలు పుడతలేదు, నన్ను చూడు ఒక్కసారితో పిల్లని కనేసాను పిల్లోడిని అనగానే సారాయి చాలా ఫీల్ అయిపోయి వెంటనే హాగర్ని ఇంట్లోంచి బయటికి పంపించేసింది. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే కొన్నిసార్లు మనుషులు విడిచిపెడతారు. వాళ్ళ అధికారం చెల్లుబాటు అవ్వాలి, వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సారాయి ఏమనుకున్నదంటే ఈమె ఉంటే ఇంకా నాకు అవమానమే జరుగుతుంది అని చెప్పేసి ఇంట్లోంచి పంపించేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? హాగరు నువ్వు వెళ్ళి ఆమె చేతి కింద విధేయత కలిగి ఉండు అని అన్నాడు. ఆమె చేతి కింద ఉండు అంటే ఒక్కసారి కొడుకు పుట్టిన వెంటనే తను చాలా గర్వించి ఉండొచ్చు. యజమానురాలి కంటే అధికంగా ఉన్నాను నేను అనుకోవచ్చు. కొన్నిసార్లు మన జీవితాల్లో అలా కనిపిస్తుంది. కారణం ఏంటంటే కొంచెం రాగానే కొంచెం డబ్బుండగానే రాజుని తాత అంటారు కదా, అలాగా ఈమె కూడా అసలు యజమాని అనే గుర్తు కూడా లేకుండా ఆ యజమానురాల్ని ఏం చేసింది? చులకనగా చూసింది. అరే నా దాసి దృష్టికి నేను నీచురాల్లా కనిపించానా, పంపించేయి అన్నదంతే. అయితే దేవుడు తనకి ఏమి లెసన్ నేర్పించాడు తెలుసా? నీది పొరపాటే, అయినా నీకు గర్భాన్ని ఇచ్చాను, కొడుకు పుట్టాడు, కానీ నువ్వేం ఏం చేయాలి తెలుసా? తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు. ఒబీడియన్స్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. నీవు విధేయత కలిగి ఉన్నప్పుడు నీవు దీవించబడతావు. కొంచెం డబ్బు రాగానే నాకు ఇంకెవరితోనూ లెక్కలేదు అనుకోకూడదు. కొంచెం ఆశీర్వాదం రాగానే పర్వాలేదు వీళ్ళని లెక్క చేయొద్దు అనుకోకూడదు. కొంచెం ఆరోగ్యం రాగానే ఇంకా నేను నిలబడిపోయాను అని అనుకోకూడదు. ఏదేమైనా విధేయత కలిగి ఉండడం అనేది మనకు చాలా అవసరం. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఎంత చక్కని మాట. బహుశా మనం పెంట మీద కూర్చొని అవసరం లేదు, మనము చాలా పేదరికంలో ఉండొచ్చు. ఈ విషయం నా జీవితంలో అయితే చాలా చక్కగా నెరవేరిందని చెప్పొచ్చు. కారణం ఏంటంటే దేవుడు దినదినము అలాగ ఆశీర్వదిస్తూ దీవిస్తూ వస్తున్నా ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఒక్కసారి మన జీవితాల్ని మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఎంత గొప్పగా దేవుడు దీవించాడు. నేను చదువుతూ ఉన్నప్పుడు లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా అలాగే కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆమెట బలహీనపరుచు దెయ్యము పట్టిన స్త్రీ. అంతేకాదు ఆమెను ఏం చేస్తున్నాడంటే సాతాను 18 సంవత్సరాల నుంచి వంచేస్తూ ఉన్నదన్నమాట. వంచేస్తూ ఉన్నప్పుడు ఆమె దాన్ని జయించి ఎక్కడికి వచ్చింది తెలుసా?
దేవుని మందిరానికి రావడం మనం చూస్తాం. చూడండి, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం, అంటే ఆమెను ఒక బలహీనపరచు దెయ్యం ఏం చేస్తుంది చెప్పండి? నడుము వంచేసింది. నడుము వంచితే పని చేసుకోలేరా? ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో తెలుసా? మన తల్లిదండ్రులు అంటారు, అబ్బా నువ్వు చేసిన పనికి నా నడుము విరిగిపోయింది అంటారు. అంటే నడుము విరిగితే ఏ విధమైన పని చేయలేడని దాని అర్థం, బలహీనుడైపోయాడని అర్థం. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు నడుము బెల్ట్ వేసుకోండి అంటారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే నడుము బెల్ట్ వేసుకున్నారో అతను స్ట్రైట్గా నిలబడతాడు, యుద్ధానికి రెడీ. ఇప్పుడు చేసిన పనుల వల్ల నడుము విరిగిపోయింది అంటా ఉన్నాడు. ఈ స్త్రీని 18 సంవత్సరాలు, అంటే ఆమె స్త్రీ తర్వాత తన భర్త హాస్పిటల్ తీసుకెళ్తున్నాడో లేదో, మెడిసిన్ ప్రాపర్గా ఇస్తున్నారో లేదో, వాళ్ళ ఉద్దేశంలో ఆమెకు సరైన ట్రీట్మెంట్ దొరుకుతలేదు. నేను చదువుతూ ఉన్నాను, చూడండి, చదవండి, మీకు ఎంత చక్కగా ఉందో మీకు అర్థమయ్యేలా చదువుతాను. చూడండి, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. 14వ వచనం నుంచి చక్కగా చూడండి. ఏంటంటే ద కండిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇదేంటి ఆ దేశాచారం ఎలాగున్నదో ఒకసారి చూడండి. అక్కడట కొంతమంది నాయకులు ఉన్నారంట. అధికారి ఏం చేస్తున్నాడు తెలుసా? జనము మీద కోపపడి జనసమూహమును చూసి పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం తెలుసా ఏమంటున్నాడు? నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా? నువ్వు ఆదివారమేరా, సబ్బాతు దినాన్నేరా, లేకపోతే సోమవారం నుంచి శనివారం వరకు రా, ఆదివారాన్ని మాత్రం ఏ స్వస్థత వద్దు నీకు అంటా ఉన్నాడు. అంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం తెలుసా? స్వస్థతను వాళ్ళు అంగీకరించడం లేదు. ఈ దినాల్లో కూడా చాలా మంది నడుము వంగిపోయింది. నడుము చట్టాన్ని బట్టి వంగిపోయి ఉంటుంది. వాళ్ళకి చట్టం అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా పని చేస్తారంటే ఇదిగో మన నీతి నియమాలు ఎలాగున్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు చర్చికి వెళ్ళకూడదు, నువ్వు ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఇలాగా అనుకుంటూ వాళ్ళని ఆటంకపరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇదే ఎలా ఉన్నదంటే అవన్నిటిని జయించి ఆమె చర్చికి రావడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మేల్ డామినేటెడ్ సొసైటీ, ఇప్పుడు లోకా రాసిన మత్తయి రాసిన బైబిల్ అంతా మేల్ డామినేటెడ్ సొసైటీలో రాయబడింది. అందుకనే అమెరికా దేశంలో ఫెమినిస్ట్ థియాలజీ అని ఒకటి వచ్చింది, అంటే ఆడవాళ్ళ యొక్క థియాలజీ. దాని ప్రకారం ఏంటి తెలుసా? ఒక బలహీనపరచు స్త్రీని ఇంటిలోనే ఉండమంటా ఉన్నారు. ఆమె నడుము వంగిపోయింది, ఏదో విధంగా బాగు చేద్దామన్న కనీసం ఆలోచన లేదు. ఈరోజు నడుమే వంగిపోనవసరం లేదు. ఒకవేళ డబ్బు విషయంలో బలహీనంగా ఉండొచ్చు, లేకపోతే పోటీ పడలేకపోవచ్చు, లేకపోతే ఏదో విధంగా వాళ్ళు ఆటంకపరచబడుతూ ఉండొచ్చు. అటువంటి వారికి చెయ్యి అందించాలన్న ఆలోచన, కనీస ఆలోచన లేదు. కొంతమందికి ఎలాంటి ఆలోచన ఉండదు. కొంతమందికి భర్తతో సమస్య రావచ్చు, అది నడుము వంగిపోయినట్టే. కారణం ఏంటంటే నా మాట నువ్వు వినడం లేదు. నువ్వు ఎప్పుడైతే నా మాట వింటావో అప్పుడే కాపురానికి రా అన్నాడు అనుకోండి, అంతే. ఆమెకున్న క్రియేటివిటీని చంపేయడం, లేకపోతే ఆమెకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ తీసి పాడేయడం, ఆమె ఉద్యోగం డబ్బు ఏమి అక్కర్లేదు, నువ్వు నా మాట వింటే రా లేకపోతే మానే, అంతే. అది కూడా నడుము వంగిపోవడమే. లేదంటే సరైన ఆదాయం లేదని వదిలిపెట్టేయడం. చాలామంది భార్యాభర్తల విషయంలో ఏంటి ఆలోచన? మా ఆయన సరైన ఆదాయం లేదు, ఇంట్లో సరైన సంపాదన లేదు, ఇంకా నేనేం కాపురానికి వెళ్తాను, నన్ను ఏడిపించేస్తున్నాడు అని కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇల్లు విడిచిపెట్టేస్తూ ఉంటారు. అది అతను నడుము విరిచినట్టే లెక్క. ఇలా చెప్పాలంటే కొంతమంది ఇల్లుల మధ్యలో ఆగిపోయి ఉంటాయి. ఇటు అమ్ముకోలేడు, ఇటు ఆ ఇంట్లో కాపురం చేయలేరు. కారణం ఏంటంటే పరువు పోద్ది. అమ్మేశాడు అనుకో, ప్రారంభించాడు
మళ్ళీ ఇల్లు అమ్మేసుకుని పోయాడు అంటూ ఉంటారు. ఈ పరువు పోయే పని ఏంటి? ఇలాగా కొంతమందికి నడుము విరిగిపోయిన పని ఏంటి తెలుసా? పిల్లలు సరిగ్గా మంచి వయసు రాగానే ఎవరితోనే లేచిపోయారు అనుకోండి, అంతే, అయ్యి బాబోయ్ నా నడుము విరిసేసింది కూతురు, పోన్లే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉండండి అని అనరు, వీళ్ళ పరువు పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటివి మనం ఎన్నెన్నో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి బాండేజెస్ నుంచి విడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆ కాలంలో ఎన్నో అడ్డులు ఆటంకాలు. కొన్నిసార్లు మనం వినే ఉంటాం, ఏంటి, ఒక స్త్రీ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఆమె చాటు నుంచి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి చెంగు ముట్టుకుంది. మీరు ఈ యూదుల యొక్క చరిత్ర చదివితే భారతదేశంలోను కూడా ఇంట్లోకి రానివ్వరు, 3 రోజులు బయట కూర్చోబెట్టేస్తారు, ఆమె ఏది పట్టుకుంటే అది మైలు, ఇలాంటి ఆలోచనతో వాళ్ళు ఉండేవారు. అలాంటిది ఆమె ఎలాగ ప్రయత్నం చేసిందో తెలియదు, మరి వచ్చి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి చెంగు ముట్టుకుంటే ఆయన అసలు మైలైపోవాలి. కానీ ఏమైంది? ఆయనలో నుండి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థత చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు యేసు ప్రభు వారి టచ్ అవసరం, యేసు ప్రభు వారి తాకిడి అవసరం. నీ జీవితంలో ఆయన ఎప్పుడైతే నిన్ను తాకాడో ఆయనలో నుండి ప్రభావం నీ జీవితంలోనికి వచ్చి నీవు దీవించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు దీవించబడతావు లేదంటే ఆయన తాకిడి నీ జీవితంలో జరగలేదని అర్థం. ఆయన తాకిడి నాకు జరిగింది, నాకు క్లియర్గా జరిగిందని మీరందరూ గుర్తించవచ్చు. కారణం ఏంటంటే దేవుడు చేసే పనులు, మనం చేసే పనుల్లో ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఏది తలపెడితే అది దేవుడు సక్సెస్ చేయడం. ఓకే, యేసు ప్రభు వారి చేయి తగిలింది కాబట్టి ఆశీర్వదించబడుతున్నాడు. యేసు ప్రభు వారి చేయి తగిలింది కాబట్టి నా నడుము వంగిపోయిన స్థితి నుంచి నేను లేచి నిలబడ్డాను. ఈరోజు ధైర్యంగా నిలబడ్డానంటే కారణం ఆయన తాకిడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున యేసుక్రీస్తు టచ్ మీకు అవసరం. ఆయన మిమ్మల్ని విడుదల చేయువాడు. ఏ స్థితి నుంచి విడుదల చేస్తాడు? ఏ స్థితి నుంచి అయినా. నువ్వు ఒకవేళ ఏదో ఒక ఊబిలో కూరుకుపోయావు, మానసికంగా కృంగిపోతా ఉన్నావు, ఇంకా ఏ పని చేయలేకపోతున్నావు, అది మ్యారిటల్ ప్రాబ్లమే కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేదంటే కుటుంబ సమస్య కావచ్చు, బంధువర్గాల మధ్య నువ్వు అవమానం పొంది ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసావో, ఆయనతో విశ్వాసంతో కూర్చున్నావో, ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆ కాలం నాటి పెద్దలు ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభుని డైరెక్ట్గా ఏమంటలేదు, వచ్చిన జన సమూహం మీద కోప్పడుతున్నారు. మీరు బాగుపడడానికి వారం రోజులు ఉంది, ఆ రోజుల్లో వచ్చి బాగుపడవచ్చు కదా, ఈ రోజునే ఎందుకు బాగుపడుతున్నారు? నీకు విశ్రాంతి ఎక్కడ తెలుసా? దేవుని సన్నిధిలో. స్వస్థత దేవుని సన్నిధిలో. ఇంట్లో కూర్చుంటానో స్వస్థత వస్తుందంటే రాకపోవచ్చు. నువ్వు దేవుని సన్నిధానానికి ఎప్పుడైతే వచ్చావో, ఆదివారం ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చావో, అక్కడ నీకు ఆశీర్వాదం, దీవెన. ఇక్కడ ఆయన చూపు మన మీద పడాలి. ఇక్కడ ఏమన్నది? అక్కడ బహుశా 100 మంది కూర్చున్నారు అనుకుందాం. ఆ 100 మందిలో యేసు ప్రభు చూపు ఎవరి మీద పడింది? ఆ నడుము వంగిపోయిన స్త్రీ మీదే పడింది. అక్కడ చాలా మంది స్త్రీలు ఉండొచ్చు, కానీ ఎవరి మీద పడిందంటే ఆమె మీద పడింది. ఆమె మీద ఎప్పుడైతే పడిందో ఆమె విడుదల పొందుకుంది, ఆమె స్వస్థత పొందుకుంది, యేసు పిలుపు పొందుకుంది, యేసు ప్రభు వారి స్వస్థత పొందుకుంది, యేసు తాకిడి పొందుకుంది. ఈరోజు మనం ఇక్కడ ఒక 100 మంది కూర్చొని ఉంటాం. ఈ 100 మందిలో మరి యేసయ్య తాకిడి ఎవరి మీద పడుతుందో, ఆయన చూపు ఎవరి మీద ఉంటుందో. కొన్నిసార్లు మన సమస్యలను బట్టి మనం కూడా కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని పాటలు చాలా చక్కగా రాస్తూ ఉంటారు. ఒక పాట, ఒక పల్లవి చరణం చూద్దాం. ఏంటంటే ఒక ఆయన చక్కని పాట రాశాడు మీకు అందరి కోసం. మీలో కూడా చాలా మందికి వచ్చి ఉండొచ్చు పాట, మనం విందాం. కృంగిన వేళ, భంగపడిన వేళ అద్దరికి చేర్చును, చుక్కాని లేని నావావలి నేనుండ అద్దరికి చేర్చును. మరలా కృంగిన వేళ, భంగపడిన
పడిన వేళ అద్దరికి చేర్చును. చుక్కాని లేని నావావలి నేనుండ అద్దరికి చేర్చును. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే. రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను. సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే. రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను. సాతాననగా అధికారమిచ్చెను. సాతాననగా అధికార బలమిచ్చెను. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. నాదు దైవము, దివ్య తేజము. నాదు దైవము, దివ్య తేజము. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన వేళ, భంగపడిన వేళ అద్దరికి చేర్చే దేవుడు. సాతాను బందీలై కుములుచున్న వేళ విడిపించే దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఒకసారి మన జీవితంలో ఆలోచిద్దాం. ఈ నడుము వంగిపోయిన స్త్రీల చాలామంది జీవితాలు ఉన్నాయి. సారేపతి గ్రామంలో ఉన్న విధవరాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఆఖరి క్షణంలో ఏదో తినేసి చనిపోతారనుకున్నది. ఆ ఊరంతా క్షామంతో నిండిపోయింది. మరి కొడుకులను పిలిచింది, కొంచెం ఏదో పొలాలు ఏరుకురమ్మన్నదే. గబగబా అట్టు కాల్చుకు తింటా ఉంది. అప్పం అంటారు, కాల్చుకుంటున్నారు. కాల్చుకుంటే అక్కడ దైవజనుడు వెళ్ళి అంటాడు, అమ్మా నువ్వు మొదట ఏది వేసుకుంటున్నావో అది నాకు తీసుకురా అంటాడు. ఓసారి భార్యాభర్తలు మాట్లాడుకుంటా ఉన్నారు. భార్య అట ప్రతిసారి భర్తకి ఫస్ట్ వేసిన ఏంటది రొట్టె, ఫస్ట్ వేసిన ఇడ్లీ, లేకపోతే మొదటగా అన్నం తీసి ప్లేట్లో పెట్టడం అలా చేస్తూ ఉన్నదండి. భర్త అంటాడు, నువ్వెందుకు మొట్టమొదటి అట్టు వేసినాక ఎత్తున్నావో నాకు తెలుసు. ఎందుకు వేసేస్తున్నావు? అది ఫస్ట్ది బాగా రాదు కాబట్టి టేస్ట్ చెప్తారని. అలా కాదు, ఫస్ట్ వేసింది ఎప్పుడు దేవుడిదే. భర్త దేవుడు కావచ్చు, అది కష్టమైనా నష్టమైనా మంచిదైనా ఏమైనా ఆ గౌరు అలాగా. ఒక్కోసారి ప్రవక్తకి ఫస్ట్ వేసింది ప్రవక్త అంటాడు, మొదట వేసిన అప్పం తీసురా అంటాడు. తీసురా అంటే ఇంకా ఆమె ఎక్స్ప్రెసివ్,
ఎక్స్ప్రెసివ్ అంటే తన బాధను చెప్పేసుకుంటుంది అనమాట, మంచిదైనా చెడ్డదైనా. ఏటయ్యా బాబు, ఏదో ఉన్న కాడికే మేము తినేసి చచ్చిపోతారు అనుకుంటే మళ్ళీ అందులోదే నువ్వు వాటాకు వచ్చావు అంటే నువ్వు తీసుకురావమ్మా అంటాడు. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇకపై నీ బుడ్లో నూనె అయిపోదు, నీ పిండి పిసుకుతోటే తరిగిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నాకు చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. అంతమంది ఉంటే ఈమెనే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? చాలాసార్లు ఇలాంటివి కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు నాకు వస్తాయి. మరి ఇంతమందిలో నన్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? చాలా కారణం ఏంటంటే దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. నీ గురించిన ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మాధవపట్నంలో లేకపోతే ఈ ప్రాంతంలో చాలామంది ఉండొచ్చు. దేవుడిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టుకున్నారో నీకు నాకు తెలియకపోవచ్చు. నీ పిల్లలకు ప్రోత్సాహకరమైన మాటలు, వాళ్ళకి క్రమశిక్షణకరమైన జీవితం వస్తుందని దేవుడిని ఇక్కడికి నడిపించాడేమో. లేదంటే నీ జీవితంలో ఒక ఉద్దేశము, ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. నువ్వు కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు నువ్వు డిస్కరేజ్ అయిపోతున్నావు. అయ్యో అక్కడ నన్ను ఎవరు గుర్తిస్తున్నారు? నిన్ను గుర్తించే ఒక స్థలానికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు నీకు విడుదల ఇవ్వాలనుకున్నాడేమో, ఇక్కడ దేవుడు నీకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలనుకున్నాడేమో, ఇక్కడ దేవుడు నీకు ప్రతి విధమైన సహాయాన్ని అందించాలనుకున్నాడేమో, అందుకని నడిపించాడు. కొన్నిసార్లు నీ తరంగిణి అంటారు. తరంగిణి అంటే నీరు ఎక్కడో స్టార్ట్ అవుతుంది, అది దాటుకుని నదులు దాటి, కొండలు దాటి, లోయలు దాటి తిన్నగా వచ్చి సముద్రంలో కలుస్తుందంట. దారిలో ఎన్నో ఆటంకాలు, కానీ ఫైనల్గా అది వచ్చి కలుసుకునేంత వరకు అలా ప్రయాణిస్తూనే ఉంటుంది. దేవుడు మనల్ని ఎక్కడెక్కడి నుంచో తిప్పి తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. నేను చాలా చోట్ల తిరిగాను. స్వామినగర్ అని ఉన్నాం, ఇంద్రపాలెం ఉన్నాం, సామలకోట రోడ్లో ఉన్నాం, మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాం, మరి కేరళ వెళ్ళాం, ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో పనులు చేసుకున్నాం. అబ్బాయి నీకు ఒక స్థిరమైన జీవితాన్ని ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడంటే నిన్ను దీవించాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. అందుకని మనం కొన్నిసార్లు దేవా నా చిత్తం ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నా జీవితంలో నీ యొక్క సంకల్పం ఏంటి? చాలామంది ఇదిగో ఆ కాలము నాటి అధికారులు నువ్వు ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, నువ్వు అసలు మందిరానికి ఎందుకు వెళ్ళావు, స్వస్థత నీకు ఎందుకు వచ్చింది, ఎందుకు అని ఆపేస్తా ఉన్నారట. ఇది చదవండి, ఎక్కడెక్కడ ఉన్నదో చదువుతాను చూడండి. 14వ వచనం, లోకాసు వార్త 13వ అధ్యాయం 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో పడి కాదు, కోపంతో మండిపడి, అది గుర్తుంచుకోండి. జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దు. సిక్ పీపుల్ ఎవరో చర్చికి రాకండి అని చెప్తారా? చాలామంది అలా చెప్తారేమో. ఇంకా ఈయన ఏం చెప్తున్నాడు, సిక్ అయిన వాళ్ళు ఎవరో చర్చికి రాకండి అంటున్నాడు ఇక్కడ. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? చూడండి, అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును ప్రతి విశ్రాంతి దినమున తన ఎద్దు అయినను గాడిద అయినను గాడి యొద్ద విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టుదురు కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏటి ఈ రోజున పశువుకున్న విలువ కూడా మనిషికి లేకుండా పోయింది. ఈరోజు మన భారతదేశంలో పశువులకున్న విలువ మనుషులు లేకుండా పోయింది. ఆ ప్రాంతంలో గాడిదకున్న విలువ ఒక స్త్రీకి లేకుండా పోయింది. ఎంత క్లియర్గా చెప్తున్నాడు యేసు ప్రభు వారు. అరే, గాడిదకి గుంట్లో పడింది అనుకో, మీరు విశ్రాంతి దినాన్ని పైకి తీరా, దాన్ని కట్లు ఇప్పి నీటికి తీసుకెళ్ళరా, అంతకంటే వాల్యుబుల్ మీరు ఏం గుర్తిస్తామన్నారు? యేసు ప్రభు వారు చాలా చక్కగా చెప్పారు. ఒకసారి 2000 పందులు ప్రతాపంలో పడిపోయి చచ్చిపోతాయి, తెలుసా మీకు? ఎక్కడ? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో. ఏంటి, శాన అనే దెయ్యం పట్టిన వాడు ఎదురవుతాడు యేసు ప్రభు వారికి. మమ్మల్ని ఎందుకు నశింపజేస్తున్నావు అంటే యేసు ప్రభు వారు అంటారు, సాతానా ఇతన్ని విడిచిపెట్టేయమంటారు. విడిచిపెట్టేయమంటే ఒక్క వ్యక్తిని రక్షించడం కోసం ఎన్ని పందులు? 2000 పందులు. ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి నమస్కారం పెడతారు, ప్రభువా నువ్వు ఉంటే మా పందులన్నీ చచ్చిపోతాయి, ఏం చేస్తావు అంటే యేసు ప్రభు మనిషికి వాల్యూ ఇస్తామన్నాడు. ఒక పంది ఖరీదు 2000 వేసుకున్నా ఆ రోజుల్లో 2000 × 2000 ఎంత 20 లక్షలు, అంతకంటే ఎక్కువ.
అంతకంటే ఎక్కువ నష్టం. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? నాకు ఈ వ్యక్తి ఆత్మ రక్షించబడడం అవసరం. ఈ రోజున నీవు రక్షించబడడం అవసరం, నీవు సంతోషంగా ఉండడం అవసరం, నువ్వు మంచి బట్టలు కట్టుకోవడం అవసరం, నువ్వు స్వస్థ చిత్తుడిపై ప్రభు సన్నిధిలో కూర్చోవడం అవసరం, నీవు నడుము బాగు చేసుకుని సంతోషంగా దేవుని మందిరంలో కూర్చోవడం అవసరం, నువ్వు పిల్లలతో సంతోషించడం అవసరం. కానీ ఈ లోకంలో చాలామంది ఆంక్షలు పెడతారు. విశ్రాంతి దినమని వెళ్ళొద్దు, మందిరానికి వెళ్ళొద్దు, ఏదో చెయ్యొద్దు, అలాగుండొద్దు, ఎలాగుండొద్దు అని ఎన్నో చెప్తారు. కానీ నువ్వు స్వస్థత పొందే స్థలము దేవుని మందిరం, నీవు దీవించబడే స్థలము దేవుని మందిరం, నీవు ప్రార్థించే స్థలం దేవుని మందిరం, ఆయన తాకిడి పొందే స్థలము దేవుని మందిరం, ఆయన చూపు పడే స్థలం దేవుని మందిరం. కాబట్టి మందిరాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మనకు విడుదల యేసుక్రీస్తునందు, విడుదల యేసుక్రీస్తునందు, దీవెన యేసుక్రీస్తునందు, ఆశీర్వాదం. ఎప్పుడైనా సరే మన మానసికంగా కానీ శారీరకంగా కానీ కృంగిపోయినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి తప్పకుండా రావాలి. మనము ఈ లోకంలో అధికారులు కొంతమంది అణిచివేస్తారు, కష్టాలు ఉంటాయి, వాటిని అన్నిటినీ జయించి దేవుని మందిరానికి వచ్చి మనం మనోనిబ్రాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు. నా దేవుడు నన్ను స్వస్థ చేస్తాడు. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 18 సంవత్సరాల నుంచి వస్తుంది. తిట్టుకోవచ్చు కదా దేవుణ్ణి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, నాకు విడుదలేది. మనకి 4 సార్లు ప్రార్థన చేసిన తర్వాత ఏదో చేస్తున్నాం, అలవాటు అయిపోయిన ప్రార్థన అనుకుంటాం. కొన్నిసార్లు ఆల్రెడీ ప్రార్థన చేద్దాం, నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, ఏం పని జరగలేదండి. మరి ఈ సహోదరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసింది? 18 సంవత్సరాలు. కానీ దేవుడు తగిన సమయం అంది చేస్తాడు. మనం అనుకున్నప్పుడు ఆయన ఏం చేసాడు? మనం అనుకుంటాం రేపు అయిపోవాలా, రేపేం జరిగిపోదు, నాకు ఈ నెలలో పని అయిపోవాలా, జరిగిపోదు. అయితే దేవుడట తన సంకల్పం ప్రకారం ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాడు. నేను కూడా చాలాసార్లు అనుకునేవాడిని, చిన్నప్పుడే పెద్దోడిని అయిపోవాలనుకుంటే, అప్పుడు కాదు బాబు, నేను ఒక సమయం ఇస్తాను, అప్పుడే నువ్వు ఎదుగుతావా అన్నాడు. అప్పటి నుంచి నేను ప్లాన్ చేసుకుని, ప్రభువా ఈ సంవత్సరం ఏంటి, ఈ సంవత్సరం దేవుడు విడుదలిచ్చే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నడుము వంగిపోయిన పరిస్థితిలో, మనం కృంగిన పరిస్థితిలో, దేన పరిస్థితుల్లో, అందరూ విడిచిపెట్టేసిన పరిస్థితుల్లో, సమాజం మనలను వేలెత్తి చూపించి నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అన్న పరిస్థితిలో మనం మనోనిబ్రాన్ని కోల్పోకుండా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా తన యొక్క వాక్యం చేత తాకి మనల్ని ధైర్యపరిచి అలాంటి కష్టాల నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆ విడుదల మీకు నాకు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఒకసారి మనం అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. ప్రస్తుత సమాజం కూడా మమ్మలను కంట్రోల్ చేస్తూ ఉంది, మందిరానికి వెళ్ళొద్దు కానీ కంట్రోల్ చేస్తూ ఉంది. ప్రస్తుత సమాజం మమ్మలను తండ్రి వేలెత్తి చూపిస్తూ ఉంది. ప్రస్తుత సమాజం తండ్రి ప్రభువులో స్వస్థతను సందేహిస్తూ ఉన్నారు. ఆయన వంగిపోయిన నడుమును బాగు చేయగలడా? ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. దీనులను లేవనెత్తు దేవుడు అని వాక్యం చెప్పింది. నీకు విశ్వాసం ఉంటే నీ దేనస్థితి నుంచి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నీకు నమ్మకం ఉంటే నీవు స్థిరముగా నిలబడతావు. యు నీడ్ టచ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క తాకిడి నీకు అవసరం. ఆయనే మీకు విడుదలను కలుగు చేయవాడు. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది ప్రభువా ప్రస్తుత సమాజాన్ని బట్టి వాళ్ళు వంగిపోయారో, వాళ్ళ కుటుంబ జీవితంలో వంగిపోయారో, నలిగిపోయారో, భర్తలను బట్టి నలిగిపోయి ఉండొచ్చు, సరైన ఆదాయం లేదని నలిగిపోయి ఉండొచ్చు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదని, లేకపోతే ఇంకా ప్రెగ్నెన్సీలు రాలేదని, ఇళ్ళ మధ్యలో ఆగిపోయినాయని, వాళ్ళకున్న ఆస్తి పోయిందని ఎంతో వర్రితో వారి యొక్క మనసులో ఇబ్బంది పడిపోతూ ఉండొచ్చు. తండ్రి మరి ఆ స్త్రీ 18 సంవత్సరాలు నీ సన్నిధిలో పోరాడింది. ఆమె ఎక్కడ ప్రభువా మానలేదు. అప్పటికే ఆమెకి ఎన్నో శోధనలు పోరాటాలు వచ్చుంటాయి.
కానీ విశ్వాసాన్ని కోల్పోకుండా నీ మందిరానికి రావడం యేసుక్రీస్తు ప్రభు వారు చూశారు. అమ్మ అని పిలిచారు, రమ్మని పిలిచి ఆమెను స్వస్థత పరిచారు, సాతాను బంధకాల నుంచి విడుదల చేశారు, అప్పటికున్న శక్తుల నుంచి విడిపించారు, ఆమెను ధైర్యవంతురాలుగా చేశారు, నిలబెట్టారు, సమాజంలో నిలబెట్టారు, ఆరోగ్యపరంగా నిలబెట్టారు, తండ్రి మానసిక పరంగా నిలబెట్టారు. ఈ దినాన మాలో ఎవరైనా ఆ విధంగా మానసికంగా కృంగిపోతూ ఉంటే మీరు నిలబెట్టండి, ధైర్యపరచండి. శారీరకంగా వారు అనారోగ్యంతో కృంగిపోతూ ఉంటే ఆరోగ్యమనివ్వండి, ధైర్యపరచండి. కుటుంబ పరంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మీరు విడిపించండి. హల్లెలూయా. ప్రభువా సహాయం చేయండి. ఈరోజు మంచి వర్తమానం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.